భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానస సుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా. వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు.
సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్య
సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. ఏకదా నైమిషారణ్యే రసే సౌనకాదయః నారదం పరమర్పుచ్చ సూతం పౌరాణికం ఖలు. ఒకనొకప్పుడు నైమిషారణ్యం అనేటువంటి ఒక పుణ్యక్షేత్రంలో సౌనకాది మహర్షులు అనేటువంటి కొంతమంది ఋషులు ఉండేవారు. వీరందరికీ కూడా గురువైనటువంటి వాడు సూత మహాముని. ఈ సూత మహాముని దగ్గర కూర్చుని ఆ శిష్యులందరూ కూడా ఈ విధంగా అడుగుతారట, స్వామి, కలియుగంలో మన యొక్క ఇష్టకామితార్థాలన్నిటినీ కూడా వడయాడటానికి ఏదైనా సులభ మార్గం ఉందా అని చెప్పి ఆ సౌనకాది మహర్షులందరూ కూడా సూత మహాముని అడిగారట. అట్లా అడిగినప్పుడు ఆ సూత మహాముని ఇదే విషయాన్ని ఒకనొకప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు అడగగా ఆయన చెప్పినటువంటి వృత్తాంతాన్ని మీకు చెప్తాను వినండి అని చెప్పి చెప్తున్నాడట. ఆయన ఒకనొకప్పుడు నారద మహర్షి లోకాలన్నీ కూడా సంచారం చేస్తూ మార్గమధ్యంలో భూలోకానికి విచ్చేసి భూలోకంలో మానవులు చేసేటువంటి పనులు, వాళ్ళు చేసేటువంటి తప్పులు ఒప్పులు, వాళ్ళు పడేటువంటి బాధలు కూడా చూసి వీళ్ళకి ఈ బాధల్ని కూడా తొలగిపోయేటువంటి మార్గం ఏదైనా ఉంటే బాగుండు కదా అని చెప్పని ఆలోచిస్తాడు. సరే, అదే తరువుగా అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మలోకానికి వెళ్తాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కారం చేసి, అయ్యా, మరి భూలోకంలో మానవులు తెలిసి తెలియక చేసేటువంటి తప్పులు పాపాల వల్ల నానా విధాలైనటువంటి కష్టాలు బాధలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఆ బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి మార్గం ఏదైనా ఉంటే వివరించండి అని చెప్పని బ్రహ్మదేవుని అడుగుతాడట. అలా అడిగినప్పుడు బ్రహ్మగారు చెప్తారు, నేను సృష్టి చేసేవాడినే కానీ వాళ్ళ యొక్క సృష్టిని మార్చేటువంటి శక్తి నా దగ్గర లేదు అని చెప్పి బ్రహ్మదేవుడు సమాధానం చెప్తాడట. అరే, ఇక్కడ నాకు ఎటువంటి సహాయం లభించకపోయింది అని చెప్పి ఆ నారద మహర్షి అక్కడ నుంచి నమస్కారం చేసి వాళ్ళకి కూడా బయలుదేరి పార్వతీ పరమేశ్వరుడు కైలాస పర్వతానికి వెళ్తాడట. కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరులందరికీ కూడా నమస్కారం చేసి, స్వామి, మరి కలియుగం కదా ఇది, ఈ సమయంలో మానవులు చేసేటువంటి తెలియక చేస్తున్నటువంటి తప్పుల వలన నానా విధాలైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఆ బాధలు కష్టాలు తొలగిపోయేటువంటి మార్గం ఏదైనా ఉంటే మీరన్నా వివరించండి అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరుడు అడుగుతాడట. అప్పుడు ఈశ్వరుడు సమాధానం చెప్తాడు, నేను స్థితిలే కారకుండే కానీ వాళ్ళ యొక్క స్థితిగతులు మార్చేటువంటి శక్తి నా దగ్గర కూడా లేదు అని చెప్పి ఆ సమాధానం చెప్పేసరికి, ఎక్కడ కూడా నాకు ఎటువంటి ఫలితం లేకపోయింది అని చెప్పి నారద మహర్షి బాధపడుతూ అక్కడ నుంచి చిట్ట చివరిగా వైకుంఠానికి వెళ్తాడట. వైకుంఠంలో స్వామిని చూసి ఈ విధంగా సూచిస్తున్నాడు. స్వామి ఎలా ఉన్నాడయ్యా అంటే, సవ్యం పాదం ప్రసార్య స్థితధృతహరం దక్షరం కుంచయిత్వా ధ్యానం వ్యాధాయ తరపితర బుధే నాకభోగే నిదాయ పశ్చాద్బాహుద్భయేన ప్రతిభటశవనే ధారయన్ శంఖచక్రే దేవీ భూషాదిష్ట సజేతు జగతాం శర్మ వైకుంఠనాథ అని చెప్పి ఆ నారద మహర్షి శ్రీ మహావిష్ణుని స్తుతిస్తున్నాడట. అది ఎలా ఉన్నాడే అంటే, పాలసంద్రంలో శేషపాన్పై పవళించి లక్ష్మీదేవితో కూడి శంఖము, చక్రము, గద, పద్మము, ఖడ్గము అనేటువంటి ఆయుధాలని అలంకారప్రాయంగా ధరించి నాభిలో నుంచి బ్రహ్మదేవుడు ఉద్వాసన చేసినటువంటి ఆ రూపాన్ని చూసి పరిపరి విధాలుగా ప్రార్థించి నిలిచిన ఉన్నాడు నారద మహర్షి. అలా నిలిచిన ఉండగా నారద మహర్షిని శ్రీ మహావిష్ణువు అడుగుతాడు, నారద, ఏమిటి వచ్చావు, నీవు వచ్చినటువంటి విశేషం ఏమిటి అని చెప్పి ఆ నారద మహర్షి అడిగాడట. నారదుడు చెప్పాడు జరిగినటువంటి వృత్తాంతాలంతా కూడా. ఇలా బ్రహ్మగారి దగ్గరికి, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళొచ్చారు, ఇక్కడ నాకు ఎటువంటి ఫలితం లభించకపోయింది. మరి మానవులు చేసేటువంటి బాధలు వాళ్ళకి తొలగిపోయేటువంటి మార్గం ఏదైనా ఉంటే మీరన్నా వివరించండి అని చెప్పి ఆ నారద మహర్షి విష్ణుమూర్తిని అడిగారట. అప్పుడు ఆయన చెప్తాడు, నీవు లోకహితార్థమే మంచి విషయం అడిగావు. కలియుగంలో ఇష్టకామితార్థాలను పడేయటకు, కలియుగంలో మానవులు చేసేటువంటి పాపాలు తప్పులు వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా తొలగిపోయడానికి సులభమైనటువంటి మార్గం ఒకటి ఉంది. అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఏ మానవుడైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడో వాడు తన యొక్క అన్ని బాధల నుంచి కూడా విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారు అని చెప్పారట. అది విన్నటువంటి నారద మహర్షి, ఆహా, ఇక్కడ ఏదో నాకు ఒక మార్గం లభించేట్టు ఉందే, ఈ మానవులందరికీ కూడా వారి యొక్క కష్టాలు తొలగిపోయేటువంటి మార్గం కలిగేట్టుగా ఉంది అని చెప్పి సంతోషించి, మరి స్వామి వ్రతం ఉందంటున్నారు కదా, ఈ వ్రతంలో ఏ దేవీ దేవతల్ని ఆరాధన చేయాలి, ఎట్లా చేయాలి, ఈ పూజా విధానం ఏంటి, నాకు అదంతా కూడా వివరంగా తెలపండి అని చెప్పి నారద మహర్షి మరలా అడుగుతారట. అది విన్నటువంటి
రండి. అన్నవరం చూడగా అందరూ రండి. అన్నవరం చూడగా అందరూ రండి. కోరుకున్న వరం పొందగా కొండను చేరండి. అన్నవరం చూడగా అందరూ రండి. అన్నవరం చూడగా అందరూ రండి. కన్న కలలు నిజం చేయు మిన్నయైన స్వామికి విన్నపాలు చేయగా వేగమే రండి. కన్న కలలు నిజం చేయు మిన్నయైన స్వామికి విన్నపాలు చేయగా వేగమే రండి. అన్నవరం చూడగా అందరూ రండి. అన్నవరం చూడగా అందరూ రండి. రాలగుట్ట రత్నాద్రిగరాదిల చేసే సురవినుతుని గాంచి తరించండి. రాలగుట్ట రత్నాద్రిగరాదిల చేసే సురవినుతుని గాంచి తరించండి. పంపా నది తరంగాలు ఇంపారగ పాడే. పంపా నది తరంగాలు ఇంపారగ పాడే. రాగాలను వినగా
सर्वेषु सर्वदा आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः